అది అన్ని డ్యాన్స్ అన్ని పాటలకు నేను డ్యాన్స్ చేస్తున్నాను ఎమోషన్గా కళాకారులు రచయిత రాకుండా వాడుతున్నప్పుడు అది అయ్యో ఆయన పాట ఏదో వాడిన పిల్లడు పాతది ఇప్పుడు దానికి కూడా డ్యాన్స్ చేసి వాడు కట్ చేసేదే పెట్టిండ్రు. కానీ చంద్రబాబు గారు కూడా చారగొండ వెంకటేష్ తర్వాత ఇద్దరు యూనివర్సిటీ పిల్లలు తీసుకొని పోతే వందే మాత్రం శ్రీనివాస్తో పిలిపించినాడు. ఆయన అడిగిండు. కానీ అప్పుడు నేను నాకు తెలిసిన సన్నిహితులు మార్గదర్శకులైన పెద్దవాళ్ళు కొందరు ప్రసిద్ధమైన రచయితలు సాహిత్య విమర్శలు అడిగితే వద్దు అన్నారు. మొన్న కూడా వద్దన్నారు అయినా ఆయన ఒక నెల తీసుకోవద్దు నీకు, ఎందుకంటే నీ కవిత్వమే నీకు ఉనికి నీ ఆస్తిత్వం. కానీ కేసీఆర్ గారు అడిగినారు. సార్ ఒక ఉద్యమ ఇప్పుడు ఎన్నికల్లో ఉండటం గెలవ అవి కాదు, కానీ ఆయన ఒక సాహితీవేత్త కూడా, సాహిత్యం చదువుకున్నవాడు, తర్వాత అన్నిటికంటే ఉద్యమాన్ని నడిపినవాడు కనుక ఆయన అంత పెద్ద ఆయన అడిగితే అందని తీసుకున్నా. అది అలంకారం నాకు అలంకారం కావచ్చు, ఆ పదవి నాకు అలంకారం కావచ్చు. మన గురించి మనం చెప్పుకుంటే అది బాగుండదమ్మా అంటే అనుకుంటారు అట్లా మీలాంటి వాళ్ళ సౌహృదరని. అదేం కాదు, నాకంటే మించిన మహాన్ జాషువా గారు ఉన్నారు, భోయి భీమన్ ఉన్నాడు, విశ్వనాథ సత్యనారాయణ ఎమ్మెల్సీ చాలామంది చేసినారు కదా, వాళ్ళ ముందు మనం ఎంత. వెంకన్న గారు సాహితీ ప్రియులు అన్నారు. కేసీఆర్ గారి గురించి మాట్లాడితే ఎప్పుడైనా సాహిత్యపరమైన చర్చలు ఏమైనా జరుగుతాయా? అసలు పాటల ఉద్యమకాలంలో పాటలు రాస్తున్నప్పుడు చర్చలు పనిగట్టుకొని చేయడు ఆయన. పాటలు రాస్తున్నప్పుడు ఏదన్నా వేరే వాళ్ళు నన్ను కూడా పిలిపిస్తుంది. ఇప్పుడు నేను మంది అంట పోతుండే ఎలమంద నా పాట పాపులర్ పాట పడికి 35 ఏళ్ళ కింద రాసిన పాట మంది అంట పోతుండే ఎలమంద వారికి చాలామంది తెలియదు. ఆ పాటను మార్చి ఉద్యమం కోసం అంటే వేరే పిల్లల పేరు పెట్టి రాపిస్తుంటాను. అట్టేటప్పుడు సారే సడన్గా అందిస్తుంటాడు. తర్వాత సార్ని మీరేనట్టే ఆయన పద్యాలు బహిరంగ సభలు వినటం, కానీ ఎప్పుడన్నా ఏదన్నా ముఖ్యమైన ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా 1-2 సార్లు ఆయన పద్యాలు వినటం. ఆయన తర్వాత విషయం తెలుసు, బాగా చాలా చదువుకున్నవాడు. అది మాత్రం ఆ విషయంలో ఏ సందేహం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. సాహిత్య ప్రియులు కాదు, సాహిత్య కుదురు కూడా ఒక బలమైన గాఢమైన అభినవేశం ఉంది సాహిత్యంలో ఆయనకు. ఇక రాజకీయాల విషయంకి వస్తే ఇప్పుడు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక 2 దఫాల పరిపాలన అయిపోయింది. ఇప్పుడు ఒక మార్పు వచ్చింది. ఎలా ఉంది ఇప్పుడు రాజకీయం వచ్చిన మార్పు? దీని గురించి ఒక కవిగా నేను రాజకీయ నేపథ్యము ఇంకా వేరే రకంగా అడగట్లేదు, ఎందుకంటే కవి దేనికైనా ఫస్ట్ స్పందించేది కవి అంటారు కాబట్టి వెంకన్న గారి స్పందన. కేసీఆర్ అనేక అద్భుతమైన పథకాలు తెచ్చినాడు. వాటిలో కొన్ని మార్పులు అది 2 ఏళ్ళు ఉన్నారు. 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత సహజంగా ఉంటుంది. ఆ వ్యతిరేకత అనేకంటే స్థానిక ఇతరేతరమైన కింది స్థాయి ఎన్నికల ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వల్ల కూడా కొంతవరకు కనుక వాటి గురించి నాకంత లోతు తెలియదమ్మా. నాకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏదో అంటాం, కానీ మేము మాట్లాడే రాజకీయాల గురించే ఇవ్వడం అంటే మాట్లాడవచ్చు, కానీ పూర్తి కాలపు రాజకీయ కార్యకర్తను కాదు నేను. ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం ఉన్నది కనుక నాకు తెలిసిన కాడ ఆ ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుండాలని కోరుకుంటాను. అంతే, అంతవరకు మాత్రం చెప్పగలను.